ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్టర్లు వాళ్ళే, ఏ సర్కారు వచ్చినా వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ స్కీమ్ ఫెయిల్ అయితే కాంట్రాక్టర్ల పైన చర్యలు ఉండాలి, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సభకు రాని వ్యక్తే అజెండా డిసైడ్ చేస్తున్నారని కేసీఆర్ పై ఫైర్. ప్రభుత్వాలు మారుతున్నా ఏమంటున్నారు, కాంట్రాక్టర్లు వాళ్ళే ఉంటున్నారు అంటున్నారు. వాస్తవమే, అలా అవసరం. కాంట్రాక్టర్లు ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వంలో చెప్తారు, ఆ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో చెప్తారు, ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకో వాళ్ళకి కావాల్సింది ఏంది, టెండర్లు, పని కావాలి. అది ఏ ప్రభుత్వం అయితే ఏంది ఆ ప్రభుత్వం. మరి ఇప్పుడు కాంట్రాక్టర్లు వాళ్ళే ఉన్నారు కదా, మరి రాజకీయ నాయకులు వాళ్ళే లేరా? ఇటు వరంగల్ పోదాం. వరంగల్లో గదే కొండ సురేఖ చిన్నప్పటి నుంచి నేను చూస్తానా, ఆ సీతక్కనే మళ్ళా చిన్నప్పటి నుంచి నేనే చూస్తున్నా. ఏ పార్టీ వచ్చినా కూడా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అటు కడియం సిఆర్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఏ పార్టీ ఉన్నా గదే కడియం సిఆర్. అది అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నల ముచ్చట చెప్తున్నా. చిన్నప్పటి నుంచి చూస్తున్నా వీలే కదా నాయకులు. ఎక్కడైనా అంతే. ఇప్పుడు ముసలు ఎటు పోతుంది అంటే ఈ చెరువు ఎండితే కింది చెరువులో పోతుంది. సో అట్లా ఇప్పుడు హైదరాబాద్కి వద్దాం. అదే పద్మారావు, అదే తలసాని, వీళ్ళంతా అరికెపూడి, తర్వాత ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వీళ్ళంతా పాతోళ్ళే కదా. వీళ్ళు కూడా వాళ్ళే కదా. ఈ పార్టీ అయిపోతే ఆ పార్టీ, ఆ పార్టీ అయిపోతే ఇంకో పార్టీ. ఏ పార్టీ అయితేంది, పార్టీలు అధికారంలోకి వస్తున్నారు కానీ నాయకులు వీలే కదా. ప్రభుత్వ పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారట్లేదు కదా. ఎటువైనా మళ్ళీ పాతోళ్ళే. అప్పట్లో టీడీపీ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇప్పటిదాకా మళ్ళీ వాళ్ళే కదా, నాయకులు కూడా వాళ్ళే. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.